17 ఇయర్స్ బ్యాక్ నేను ఇన్స్టిట్యూట్లో టైపింగ్ నేర్చుకున్నాను. అది అప్పుడు నేను జీవనాధారం అనుకోలేదు. కాకపోతే నాకు అనుకోని పరిస్థితిలో నాకు జీవనాధారంగా మారిపోయింది వృత్తి అన్నది. అప్పటి నుంచి దీనిపైనే నేను జీవనాధారం నడిపిస్తున్నాను. ఈ సిద్దిక్ కోర్టులో నేను సుమారుగా 38 సంవత్సరాలు చేస్తున్నాను. సుమారు అంటే దట్ ఈస్ 1980 ఆన్వర్డ్స్, 1983 అప్పటి నుంచి ఇదే నా యొక్క ప్రొఫెషన్. ఇదే దీని మీద నా జీవనాధారం. నా ఫ్యామిలీ కూడా అంతా డిపెండ్ అయ్యి సెటిల్ అయిపోయారు. నాకు ఇప్పుడు ఏంటంటే ఓల్డ్ ఏజ్ వచ్చింది కాబట్టి నేను చేసుకునే పరిస్థితి చేసుకుని వెళ్ళేది కాబట్టి చేసుకుంటున్నాను. ఈ సమ్మర్ హాలిడేస్లో నేను ఏంటంటే ఐడియల్గా ఉంటుండే మా ఫాదర్ తీసుకెళ్ళి టైపింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశాడు. అప్పటి నుంచి నేను అంటే 7th క్లాస్ నుంచి మొదలుపెట్టాను టైపింగ్. 10th వచ్చే వరకల్లా లోయర్ కూడా కంప్లీట్ చేశాను. 10th అయిపోయిన తర్వాత నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ అశ్వాపురం మండలంలో ఏంటంటే 4 ఇయర్స్ టైపిస్ట్గా చేశాను. పర్మనెంట్ అవుతుంది అనుకున్నాం కానీ పర్మనెంట్ కాలేదు. తర్వాత కొత్తగూడెం వచ్చి టైపింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాను. పెట్టిన తర్వాత కంప్యూటర్లు వచ్చిన తర్వాత ఈ యొక్క టైపింగ్ అనేది పడిపోయటం వల్ల జీవనోపాధి గురించి ఏంటంటే సికింద్రాబాద్ రావటము, ఇక్కడ జాయిన్ కావటం, 1996లో జాయిన్ కావటం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇక్కడ టైపిస్ట్గా చేస్తూనే ఉన్నాను. నుంచి 2005 వరకు బాగానే ఉండే, మంచిగానే చేసుకున్నాము. దాంతోనే ఇక మా జీవితం అంతా ఇది అందరినీ పోషించుకుంటూ చేసుకుంటున్నాం. ఏజ్ కూడా బాగా అయిపోయింది. ఇక మా అంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కన్నా ఎక్కువ చేయము. ఇక చేసినాక మానేస్తాం. ఇక కాలేజ్ డేస్లో నేర్చుకున్నాము. అక్కడ కాలేజీలతో పార్ట్ టైమ్గా పోయి టైపింగ్ నేర్చుకున్నాము. కానీ మాకు ఎక్కడ జాబ్లు రాలేదు. ఇప్పుడు బిఫోర్ 40 ఇయర్స్ గురించి ట్రై చేస్తే ఎక్కడ ఎలాంటి జాబ్స్ రాలేదు. కాబట్టి చివరికి మాకు ఇక్కడ జీవన వృద్ధి దొరికింది. ఇక్కడే చేస్తూ బతుకుతుంది. నాకు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి నేను దీనిపైనే వాళ్ళని కూడా చదువుకుంటున్నాను. వాళ్ళ స్కూల్ ఫీజెస్ కానీ ఎవ్రీథింగ్ నాకు దీనిపైనే నాది నడుస్తున్నది. జిరాక్స్ మిషన్స్ వచ్చినాక 50% తగ్గింది. కంప్యూటర్స్ వచ్చినాక మా వర్క్ తగ్గింది యాక్చువల్గా. అప్పుడు ఆదాయం కొంచెం మంచిగా ఉండే, రోజుకు 500-600 వస్తుండే. ఇప్పుడు 200 కూడా రావట్లేదు. ఈ కంప్యూటర్లు వచ్చిన కాడ నుంచి చాలా పడిపోయింది, సగానికి సగం పడిపోయింది. ఇక కంప్యూటర్స్ వచ్చిన తర్వాత మా వర్క్ చాలా తగ్గిపోయింది. రాను ఏంటంటే చాలా క్లిష్ట పరిస్థితి ఉంది. ఇంకా కొన్ని రోజులు ఇట్లనే ఉంటే ఏంటంటే టైపింగ్ అనేది కనుమరుగవుతుందని అనుకుంటున్నాను. నా ఇంటెన్షన్ అయితే నేను చేసిన వరకు నా పిల్లలు రావద్దని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి మనిషికి ఉండే కనీస బాధ్యత వాళ్ళ పిల్లలు ఎట్లాగైనా పెద్దగా నాకు అట్లాంటి బాధ్యతనే ఉన్నది. కాబట్టి నేను చేసే కష్టం నా పిల్లలు రావద్దని నేను కోరుకుంటున్నాను.